విషయాల్లో సంతోషించే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ కనపడతలేదండి. కుటుంబంలో కానీ మరి ఎక్కడ చూసినా కానీ దుఃఖము, వేదన, మరి భయంకరమైన పరిస్థితులే మనం చూస్తూ ఉన్నామండి. ఎక్కడ కూడా సమాధానం లేదు, ఎక్కడ కూడా శాంతి లేదండి. ఎందుకంటే దేవుడి రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి అపవాదిగాడు చెలరేగిపోతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరికి చూసినా సంతోషము కానీ ఆనందము కానీ మరి కనబడలేని పరిస్థితులు కలుగుతున్నాయండి. కానీ దేవుడి బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్న ప్రభువు మనకున్నాడని ఇక్కడ దేవుడు లేఖనాలు చెలవిస్తున్నాయి. ఎల్లప్పుడూ ప్రభువునందంటండి ఆనందించాడంటండి. మనము మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఎందుకంటే ఆయన మనకి సమీపంగా ఉన్న దేవుడు అంటండి. మనం ఎప్పుడు కూడా చింతించేవారుగా మనం ఉండకూడదండి. ఎందుకు మనం చింతించేవారుగా మనం ఉండకూడదు అనంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి సమీపంగా ఉన్న దేవుడై ఉంటాడండి. ఎప్పుడు కూడా మన కుడి చెయ్యిని పట్టుకుని